ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనకి ఇంగ్లీష్లో 3 సెక్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్. సెక్షన్ ఏలో కాంప్రహెన్షన్స్ 5 కాంప్రహెన్షన్స్ ఇస్తాడు, 30 మార్క్స్. సో ఈజీలీ స్కోర్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ అంటే ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ బి. ఇందులో మనకి డిస్కోర్సెస్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటాము, 20 మార్క్స్. అన్ని డిస్కోర్సెస్ ఉంటాయి, విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ బిలో మనకి 30 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ వొకాబులరీ, గ్రామర్ పార్ట్కి సంబంధించింది. సో ఇవన్నిటికి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ముందుగా ఫస్ట్ ప్యాసేజ్, ముందుగా రీడింగ్ కాంప్రహెన్షన్ 30 మార్క్స్ ఇస్తారు. 5 ప్యాసేజెస్. ఫస్ట్ ప్యాసేజ్ ఈ విధంగా ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్. ఓన్లీ ఫస్ట్ ప్యాసేజ్కే 10 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. సెకండ్ ప్యాసేజ్ పోయం, స్టాంజర్ రిలేటెడ్, ఇలా ఒక పోయం ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. ఓన్లీ ఫస్ట్ ప్యాసేజ్కి 10, మిగతా నెక్స్ట్ 4 ప్యాసేజెస్కి 5 మార్క్స్ ఇచ్చి. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్యాసేజ్ కూడా ఈ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 5 మార్క్స్. ఫిఫ్త్ పారాగ్రాఫ్ స్టడీ స్కిల్స్ అంటాం స్టూడెంట్స్. ఒక పై డయాగ్రామ్ అయినా ఏదైనా డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్కి రిలేటెడ్గా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, ఆన్సర్స్ రాయాలి. ఇందులో మీరు గమనించినట్టయితే ఈ పిక్చర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 5%, అదర్స్, టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్సెస్ 16%, ఫుడ్ ఎక్స్పెన్సెస్ 24%, ట్రాన్స్పోర్ట్ 17%, క్లోత్ 9%, హౌస్ రెంట్ 29%. ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. వాట్ ఈస్ ద గివెన్ పై డయాగ్రామ్ షో? సో దిస్ గివెన్ పై డయాగ్రామ్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ ఆన్సర్ రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. విచ్ ఎక్స్పెండిచర్ టేక్స్ ద హైయెస్ట్ పర్సంటేజ్? ఇందులో చూసినట్టయితే మనకి ఈ పై డయాగ్రామ్లో హౌస్ రెంట్ carries highest percentage, 29% of expenditure. Choose the correct answer. Cloth required dash percentage of expenditure. Cloth ki ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ అవసరమో 9%. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అంతే. The second place in the expenditure goes to, so second place in the expenditure goes to food with 24%. నెక్స్ట్ సెక్షన్ బి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. మనం డిస్కోర్సెస్ అంటాము, 20 మార్క్స్. 2 డిస్కోర్సెస్ ఇస్తాడు, అందులో ఏదైనా ఒకటే రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్. అవేంటో చూద్దాము. ఒక సిచ్యుయేషన్ ఇచ్చి నో రైట్ పాసిబుల్ కన్వర్సేషన్ బిట్వీన్ జానకి టీచర్ అండ్ హర్ స్టూడెంట్స్. సో జానకి, గుడ్ మార్నింగ్ క్లాస్, టుడే హ్యావ్ something very special to share with you all. As you can see, I have bought these colorful bundles of cloth with me. Students, oh, what are those, Miss Janaki? Or what are those, Janaki teacher? ఈ ఆన్సర్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్, హ్యావ్ ఎ గ్లాన్స్. నెక్స్ట్ ఏంటి అంటే యూ హ్యావ్ రీడ్ ద లెసన్ ద సెల్ఫిష్ జైంట్. One day he broke the compound wall of the garden and let the children to play in his garden. He also provided with the children and felt happy to spend with them. Now imagine that you are in the place of giant and make a diary entry about the day's proceedings and your feelings. సో డైరీ రైటింగ్ కూడా మనకి ఎలా రాయాలనేది చెప్తాను స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ డేట్ ఆర్ డే టైం రాసి మీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్ రాసి లాస్ట్లో మీ పేరు రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైట్ ఏ డైరీ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసి మనకి 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో దీని ద్వారా మనము బయోగ్రఫికల్ స్కెచ్ రాయాల్సి ఉంటుంది. ఎలా అనేది చెప్తాను. సింపుల్గా ఎక్స్పాండ్ చేసి రాయాలి స్టూడెంట్స్. పార్ట్ బిలో సెక్షన్ సి వొకాబులరీ 15 మార్క్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం. ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇస్తాడు, చూస్ ద వర్డ్ విత్ సిమిలర్ మీనింగ్స్, సినోనిమ్స్. సో ఫస్ట్ సినోనిమ్స్ అంటే మీనింగ్స్. సో ఒక అండర్లైన్ వర్డ్కి కరెక్ట్ మీనింగ్ అనుకోవాలి. ఆ మీనింగ్ కూడా వాళ్ళే హింట్స్ ఇస్తాడు, ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు, మనం కరెక్ట్గా రాయాలి. వెన్ ఈ అరైవ్డ్కి మీనింగ్ రాయాలి. అరైవ్డ్ అంటే ఏంటి? రీచ్డ్. సో ఆన్సర్ ఏ, రీచ్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ అట్ ఈస్ హోమ్ అంటే రెసిడెన్స్. ఇన్ ద కంట్రీ సైడ్ అంటే విలేజ్, ఆప్షన్ సి. ఇన్ హిస్ ఆఫీస్ కార్ అండ్ గాట్ డౌన్ అట్ ద గేట్. హిస్ మదర్ హూ వాజ్ లయింగ్ అట్ ద ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. సో అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్, ఫ్యూటైల్ అంటే. సో ఈ విధంగా మీనింగ్స్ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్స్ రాయాలి స్టూడెంట్స్. వెరీ సింపుల్. సో దీనికి 2 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్స్. సో అండర్లైన్ వర్డ్కి ఆపోజిట్స్ రాయాలి. అట్ ద టాప్ అంటే బాటమ్, హయ్యర్ అంటే లోవర్, పర్టికులర్లీ అంటే డిఫరెంట్, ఫ్యాట్ అంటే థిన్ ఆర్ స్కిన్నీ. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద గివెన్ అండర్లైన్ వర్డ్స్. Fill in the blanks with right form of words given in the bracket. సో 4 క్వశ్చన్స్ ఇస్తాడు ఈ విధంగా బ్లాంక్స్ లాగా. 2 మార్క్స్ ఉంటుంది, హాఫ్ మార్క్ ఇచ్. ఓల్డ్ జైంట్ అండ్ ద జైంట్ రిఫర్, ఈ రెండిట్లో ఏదో ఒక్క కరెక్ట్ ఆప్షన్ రాయాలి. సో రిఫరా రిఫరెన్సా అంటే రిఫర్ టు ద సేమ్ క్యారెక్టర్. ద జైంట్ ఈజ్ ఎ సెల్ఫిష్ క్యారెక్టర్, వేర్ యాజ్ ద ఓల్డ్ జైంట్ ఈజ్ చేంజ్డ్ అండ్ కైండ్ క్యారెక్టర్. కైండ్నెస్లో కైండ్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ ద గివెన్
answers. These are the answers for the given options. 2 marks, friends. 11th question, complete the following words with. సో ఇట్లా 2 letter వర్డ్స్ ఇచ్చి ఏ 2 letter వర్డ్స్ కరెక్ట్ ఆప్షన్ అనేది రాయాలి. యువర్ బిఆర్ డాష్ డాష్ జిహెచ్ అప్ బై ద ప్యారిష్. సో ఈ రెండు బ్లాంక్స్లో ఏది కరెక్ట్ అంటే బిఆర్ఓయు, ఈ ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే బిఆర్ఓయు జిహెచ్టి బ్రాట్ అవుతుంది. ఈ గేజ్డ్ ఇన్ స్టూపిఫైడ్ ఎఫ్ఐఈడి ఐఈ అనేది 2 letter వర్డ్ కరెక్ట్గా ఈ బ్లాంక్స్లో సెట్ అవుతుంది కాబట్టి ఆ చాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 2 క్వశ్చన్స్ ఇస్తాడు, హాఫ్ మార్క్ ఈచ్, 1 మార్క్. ఈ చూస్ ద ఫాలోయింగ్ వర్డ్స్కి. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద సఫిక్సెస్. హ్యాస్ ద స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్. వెకేషన్స్ ఫుల్ ఫామ్ టిఐఓఏనా ఎస్ఐఓఏనా? విఏసిఈ ఇస్తాడు హాఫ్ వర్డ్. నెక్స్ట్ హాఫ్ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఫామ్ రాయాలి. సో ఆన్సర్ ఏంటంటే టిఐఓఎన్. హర్రర్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ఎవ్రీ కౌంటెన్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏఎన్సిఈ. ఐడెంటిఫై ద రాంగ్ స్పెల్డ్ వర్డ్. అసిస్టెంట్ రాంగ్ స్టూడెంట్స్. ఏఎస్ఎస్ఐఎస్టిఈఎన్టి కాదు, ఏఎస్ఎస్ఐఎస్టిఏఎన్టి. కంపానియన్, స్టార్వేషన్, ఎక్సలెంట్, కేర్ఫుల్లీ. ఎక్సలెంట్ అనేది రాంగ్ వర్డ్. ఇక్కడ డబుల్ ఎల్ ఉంటుంది, సింగిల్ ఎల్ ఇచ్చాడు, అది రెక్టిఫై చేసి రాయాల్సి ఉంటుంది. సో ఇది కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు, స్పెల్లింగ్ వర్డ్స్, హాఫ్ మార్క్ ఈచ్, 1 మార్క్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. సో విడ్, పర్సన్, థింగ్స్. సో ఇచ్చిన వర్డ్స్లో మనము ఏవి పర్సన్స్ ఏవి థింగ్స్ సపరేట్ చేసి రాయాలి. విడో ఈజ్ ఏ పర్సన్, బీడిల్ ఈజ్ ఆల్సో పర్సన్, లాడిల్ అనేది వర్డ్, బేసిన్ అనేది వర్డ్. లాడిల్ అంటే స్పూన్ లైక్ థింగ్, బేసిన్ అనేది కూడా వర్డ్, వాష్ బేసిన్. ఫ్రెండ్ అనేది పర్సన్, ఆఫీసర్ అనేది పర్సన్, ఆర్మ్ చైర్ అనేది ఆల్సో థింగ్, బ్రీఫ్ కేస్ ఈజ్ ఆల్సో థింగ్. సో ఈ విధంగా కరెక్ట్ హెడ్డింగ్స్ కింద ఇచ్చిన ఆప్షన్స్ని రాయాలి. నెక్స్ట్, యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. 4 ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 4 మార్క్స్. బ్రేక్అవుట్ అంటే ఓన్ సెంటెన్స్ రాయాలి. ద న్యూస్ ఆఫ్ ద అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ కాజ్డ్ జాయ్ టు బ్రేక్అవుట్ అమాంగ్ ద ఫ్యాన్స్. బ్రేక్ ఇంటూ, ద క్యాట్ మేనేజ్డ్ టు బ్రేక్ ఇంటూ ద కిచెన్ అండ్ sneak a few bites from the table. Look after, it is very important to look after your health by exercising regularly and eating well. Look into, the detective decided to look into the mysterious case and uncover the truth. Put section D, grammar 15 marks students, vocabulary 15, ఇప్పుడు grammar 15. Rewrite the correct words in the space provided. It was a story night. A traveler reached a కాదు an. The gatekeeper responded to the knock saying, I have lost the key and the door cannot be opened. Opened బదులు opened రాయాలి, on బదులు at రాయాలి, a బదులు and రాయాలి. సో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్. Krishna is my best friend. Though he likes me very much, he gives me a good piece of advice. He comforts me when I am sorrowful. ఈ విధమైన fill in the blanks ఇచ్చిన ఆప్షన్స్ నుంచి రాయాల్సి ఉంటుంది. 4 మార్క్స్ స్టూడెంట్స్. Read the following sentences using nouns. Rabindranath Tagore is called Guruji. He was awarded the Nobel Prize for Literature in 1913. Rabindranath, known as Gurudev, awarded the Nobel Prize for Literature in 1913. Bhavani teaches English well. She is my teacher. Answer, భవానీతో స్టార్ట్ చేయాలి. భవానీ, who is my teacher, teaches English well. ఈ విధమైన నాన్ ఫ్రేజెస్ని రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 1 మార్క్ ఈచ్, 2 మార్క్స్. Change the following into yes or no questions. You are an orphan. No, I am not an orphan. Discipline in school is very important. Yes, discipline in school is very important. Yes or no విధంగా రాయాల్సి ఉంటే 2 మార్క్స్. ఈ విధంగా అడుగుతారు స్టూడెంట్స్ 2 మార్క్స్కి. కంబైన్ ది సెంటెన్స్ యూజింగ్ వేర్, హూ, విచ్ ఆర్ దట్. ఈ 4 వర్డ్స్లో ఏదైతే అప్రాప్రియేట్ ఉందో అది రాయాల్సి ఉంటుంది. లక్ష్మి న్యూ ద ప్లేస్. ద ఎర్త్ క్వేక్ హ్యాడ్ అకర్డ్ దేర్. లక్ష్మి న్యూ ద ప్లేస్ వేర్ ద ఎర్త్ క్వేక్ హ్యాడ్ అకర్డ్. సో ఇక్కడ వేర్ అనే ఆప్షన్ రాయాల్సి ఉంటుంది. Rama was talking to his sister. She was a scientist. Rama was talking to his sister who was a scientist. The tree is very big. It is being cut down. The tree which is very big is being cut down. సో ఇచ్చిన ఆప్షన్స్లో నేను కరెక్ట్గా చూస్ చేసుకొని రాసుకోవాలి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్.